ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఓం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారిని సంప్రదించండి. చిటికెలో మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్య, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభిస్తుంది. మీరు నమ్మకంతో 9948253372 నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను గురూజీతో వివరించండి. 100% ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుందండి. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, మీ నుండి దూరమైన వ్యక్తి మీ మనసులో ఎలా అయితే ఉన్నారో అలానే వాళ్ళ మనసులో కూడా మీరు ఉన్నారా లేదా, అంటే మీకు మీ పర్సన్ మీద ఎంత ప్రేమ ఉందో, మీరు ఎంతైతే తనని ఇష్టపడుతున్నారో, మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో అలానే ఆ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారా, వాళ్ళ మనసులో కూడా మీరు ఉన్నారా అనేది మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. మీ నుండి దూరమైన ఈ పర్సను మీ మనసులో ఎలా అయితే ఉన్నారో అలానే మీ పర్సన్ మనసులో కూడా మీరు అలానే ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని చాలా ఎక్కువగా అయితే ఇష్టపడుతున్నారనమాట. అంటే ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ అభివృద్ధి, మంచితనము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో వీళ్ళేంటంటే అన్ని రకాల, అంటే ఎటువంటి క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తులనైనా సరే కంట్రోల్ చేసే కెపాసిటీ అయితే మీ పర్సన్లో ఉందన్నమాట. ఈ పర్సన్ ఎవరైనా కావచ్చండి. అబ్బాయిలు చూస్తుంటే అమ్మాయిల గురించి అనుకోండి, అమ్మాయిలు చూస్తుంటే అబ్బాయిల గురించి అనుకోండి. అలానే ఎలాంటి రిలేషన్షిప్ అయినా కావచ్చు, పేరంటూ ఏముండదు. సో ఎటువంటి వాళ్ళైనా చూడొచ్చు అనమాట. సో ఈ వ్యక్తి ఏంటంటే అన్ని రకాల క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అంటే ఎటువంటి క్యారెక్టర్నైనా సరే కంట్రోల్లో పెట్టగల సామర్థ్యం అయితే ఈ వ్యక్తిలో ఉంటుందన్నమాట. సో మీ మనసులో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అనమాట. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు ముఖాన్నే చెప్పేస్తారనమాట. అలానే ఈ పర్సన్ని చాలామంది అయితే ఫాలో అవుతూ ఉంటారు, అంటే ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంచి పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మీరు ఎలా అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో అలానే ఈ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. అలానే ఈ పర్సన్ అయితే ఏ పనినైనా సరే ఇలానే ఒక అనుకున్న పనిని అనుకున్నట్లయితే చేయగలరనమాట. అలానే మీ మనసులో ఉన్న పర్సను చాలా అంటే చాలా అందంగా కూడా ఉంటారు. సో వీళ్ళైతే చాలా క్రియేటివిటీ పర్సన్స్ అనమాట. సో మీరైతే వాళ్ళ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో, వాళ్ళని మీరు ఎంతలా ప్రేమిస్తున్నారో, ఇష్టపడుతున్నారో అంతకన్నా ఎక్కువగానే మీ మనసులో ఉన్న పర్సను మీకు దూరమైన తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగానే ఇష్టపడుతున్నారు. మీలాగనే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అలానే వాళ్ళు చాలా సాడ్ ఫీలింగ్లో ఉన్నారనమాట. చాలా బాధపడుతూ ఉన్నారనమాట. అంటే వాళ్ళల్లో వాళ్ళే ఆత్మవిమర్శన అంటారు కదా, అంటే తనలో తానే ఏదేదో ఆలోచించుకుంటూ అసలు ఏం జరిగింది ఏంటి ఇలా అన్నీ కూడా తెలుసుకుంటున్నారనమాట. అలానే వీళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా లోన్లీగా ఉంటున్నారు, చాలా బాధగా ఒంటరిగా ఉంటున్నారనమాట. సో కాకపోతే వీళ్ళు ఇప్పుడు మీకు డిస్టెన్స్లోనే ఉన్నారని చెప్పి బాధపడుతున్నారు. అలానే మీ విలువ కూడా వాళ్ళు ఆలోచిస్తూ తెలుసుకుంటున్నారనమాట. అంటే ఎప్పుడైతే వీళ్ళు మీ నుండి దూరం అయ్యారో అప్పుడు మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టి, సో వాళ్ళలో వాళ్ళే ఎన్నో రకాల క్వశ్చన్స్ వేసుకుంటూ, ఆత్మవిమర్శన చేసుకుంటూ మీ ప్రేమని, వాల్యూని వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నందున చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అలానే ఈ పర్సన్ చాలా తెలివైన వాళ్ళనమాట. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా వెలుతురిస్తారు. వెలుతురు అంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని ఇస్తారు, కానీ వాళ్ళు మాత్రం బాధపడుతున్నారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు మీ నుండి దూరం అయిపోయారో అప్పుడు వాళ్ళు ఏం జరిగింది మీ లైఫ్లో ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ, సో తన పాస్ట్ లైఫ్ని గుర్తు తెచ్చుకుంటూ చాలా బాధపడుతున్నారు. అలానే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో, ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ అందరితో కూడా వీళ్ళు డిస్కస్ చేస్తున్నారనమాట. అలానే ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నానేమో అన్న ఫీల్ కూడా వాళ్ళలో కలుగుతుంది. ఎంత ప్రేమ అయితే వాళ్ళకి మీ మీద ఉందో అలానే ఎంత లోన్లీగా ఉన్నారో కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి ఇది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఏమో, అందుకే ఇందులో ఇంత బాధ ఉంది, ఇంత పెయిన్ఫుల్ ఉంది అని చెప్పి అనుకుంటున్నారనమాట. సో వాళ్ళకేంటంటే మీరు ఇచ్చిన ప్రేమ ఇవన్నీ కూడా గుర్తుకొచ్చి
గుర్తొచ్చినప్పుడు చాలా అంటే చాలా బాధపడుతూ ఒక టాక్సిక్ లేకైతే వెళ్ళిపోతున్నారు. అలానే వీళ్ళేంటంటే మీకు దూరమైన తరువాత వీళ్ళు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్‌కి కూడా అలవాటు పడ్డారనమాట. యాక్చువల్లీ ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా విధాలుగా ఆలోచించుకొని దీని నుంచి ఎలాగైనా బయట రావాలని కొన్ని కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్‌కి అయితే అలవాటు పడతారు కదా! ఆ విధంగా మీ పర్సన్ కూడా అలవాటు పడ్డారు. అందరూ కాదండి, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి కొంతమందికే కనెక్ట్ అయితుంది. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అంటే వీళ్ళు ఏంటంటే ఫిజికల్‌గా మీకు చాలా అట్రాక్టివ్‌గా ఉన్నారనమాట. అంటే చాలా అట్రాక్షన్ ఉందండి మీ మీ మీద వీళ్ళకి. అంటే ఇది ప్రేమ, లవ్ అలా అంటారు కదా! అలా కాకుండా జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉందనమాట వాళ్ళకి. అది ఎలా అంటే మీరిచ్చిన ప్రేమ గుర్తొచ్చినప్పుడు, లేకుంటే ఏదైనా మీ మధ్య కొన్ని సంభాషణస్ ఇవి ఉంటాయి కదా! ఆ సిట్యుయేషన్స్‌ని మీరే అర్థం చేసుకోండి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళు ఇలా అయిపోతున్నారు. అలానే వాళ్ళకైతే మీ మీద చాలా చాలా ప్రేమ అయితే ఉందండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచనలో అయితే ఉన్నారు మీ పర్సను. ఇంకొచ్చేసి తన ప్రేమను కూడా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. కానీ చాలా అంటే చాలా స్లీప్‌లెస్ నైట్‌లు కూడా ఉన్నాయండి. మీరు ఎలా అయితే మీ పర్సన్ దూరమైన తర్వాత నిద్రపోకుండా ఆలోచనలతో సతమతమవుతూ, బాధపడుతూ, మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఇలా ఉన్నారో, అక్కడ మీ పర్సన్ కూడా మీకన్నా ఎక్కువగా ఆలోచిస్తూ, అస్సలు నిద్రపోకుండా, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాకుండా చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. మీరు మీ పర్సన్ గురించి ఎలా అయితే ఫీల్ అయితున్నారో అంతకు రెట్టింపుగానే మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు. వాళ్ళైతే మీ నుండి దూరమైన తర్వాత ఏమాత్రం సంతోషంగా లేరండి. కానీ మీరిచ్చిన ప్రేమ ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. అలానే వాళ్ళ ప్రేమను కూడా మీకు ఇవ్వాలి, రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ కొంచెము టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అంటే టాక్సిక్ రిలేషన్‌షిప్ అంటే ఏంటంటే మీ నుండి దూరమైన తర్వాత వాళ్ళు అవన్నీ కూడా గుర్తుకొచ్చి ఒక ఎమోషనల్ ఇది ఉంటది కదా! అడిక్ట్ అయిపోయి ఉంటారు కదా! అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు ప్రెజెంట్ అయితే. కానీ ఈ వీడియోలో నేను మీకేం చెప్పాలి అనుకుంటున్నా అంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు ఎలా అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో, వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేదే కదా! ఖచ్చితంగా వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. మీకన్నా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. మీకన్నా ఎక్కువగానే వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది. అలానే ఫిజికల్ అట్రాక్షను ఉంది. మీరిచ్చిన ప్రేమలు గుర్తొస్తున్నాయి. అన్నీ కూడా అన్ని విధాలుగా గుర్తొస్తున్నాయి. ఖచ్చితంగా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారండి. ఇది జనరల్ రీడింగు. కనెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. అండ్ నేను ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాననమాట. వీడియో అనేది ఎలాగైనా పెట్టాలి, చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎక్కడైనా సరే కొంచెం తడబాటుగా అలా ఉంటే మాత్రము సారీ అండి. నేను నెక్స్ట్ వీడియోలో స్లోగా నేను మీకు వీడియో అనేది చేస్తాను. చాలామంది కూడా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. రోజు వీడియోస్ పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి నేను ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి మీకోసం వీడియో చేస్తున్నానండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో, మంచి రీడింగ్‌తో కలుస్తాను. జై సాయిరామ్.